అండి. కానీ ఏం తెలుసా? ఇప్పుడు బయట పక్క పాడేది వేరు. అది వీడియో ఆన్ చేసిన తర్వాత అప్పుడు అస్సలు కొంచెం ఇదైపోతది. అప్పుడు జాగ్రత్తగా పాడేదే అదే షార్ట్ వీడియోకి. బయట ఎట్లైనా పాడుకుంటా అంటాం మల్లికార్జున గారు. మనంతకు మనమే కూడా పాడుకుంటాము. ఇదేముందిలే పాడేయచ్చులే అనుకుంటాం. వీడియో మాత్రం ఆన్ చేసుకున్నాం అనుకో షార్ట్ వీడియోకి అసలు అది రాదు. ఆ టయానికి ఎట్లెట్లో ఫస్ట్‌లో అయితే ఇబ్బంది అంటే ఇబ్బంది పడిన మల్లికార్జున గారు. మళ్ళా నాకు అలవాటయిపోయిందిలే. అంతకుముందయితే నేర్చుకునేదాన్ని కూర్చొని అదే పనిగా ఆ లిరిక్సే ఆ 2, 3 లిరిక్స్ కూడా నేర్చుకునేదాన్ని. నేర్చుకొని బయట పక్క పాడేస్తాను. ఆడికి పోయేసరికి రాదు నాకు. ఏందిది అనుకునేదాన్ని. మళ్ళా ఇంకా పర్వాలా ఇప్పుడు. ఇప్పుడు చూస్తానే ఒకసారి, 2 సార్లు వింటాను. ఇంక అంతే. పోయి నేనే ఇంకా షార్ట్ వీడియో స్టార్ట్ చేసుకొని పాడేస్తాను. అదే కదా అర్థం కాదు. ఎందుకు బయట పాడతాం కదా! అక్కడ పోయినంక ఎందుకు రాదనుకుంటాం గానీ, అదే కష్టం అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా!